ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా 106వ ఛానల్లో బ్లెస్సింగ్ టీవీ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. సత్య సువార్త టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. చూస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఇంకా అనేక మందికి చూడమని చెప్పండి. సత్య సువార్త జార్జి రాజు వారా అనే మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన సత్యములు తెలుసుకోండి. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే సువార్త వలనే రక్షణ. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఒక వ్యక్తి రక్షణలో కొనసాగించాలి అంటే ఏదైతే అవసరమో నాయన దానిని గురించి వాళ్ళు వివరిస్తూ ఉండగా నీ కృప నీ తోడు మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూసినట్లయితే, సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారని మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే సువార్త ప్రకటింపబడాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి వెళ్ళిపోయే ముందుగా శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. యేసు ప్రభువు వారు ప్రపంచానికి సువార్తను ప్రకటించమని చెప్పాడండి. ఈవేళ అదే సువార్తను ఈవేళ మేము ప్రకటిస్తూ ఉన్నాం. మా తర్వాత మళ్ళీ ఇంకొకరు ప్రకటిస్తూ ఉంటారు. ముందు తరాలు సువార్తను ప్రకటించినాయి, ఇప్పటి తరము సువార్త ప్రకటిస్తుంది. తర్వాత రాబోయే తరాలు కూడా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత వేళ మన అందరి మీద పెట్టాడు దేవుడు. పాత నిబంధన కాలంలో యాజకులు మాత్రమే మనుషులకును దేవునికి మధ్యవర్తిగా ఉండేవారు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో రక్షించబడిన మనం అందరము కూడా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం అని మాట్లాడుతున్నాడండి. పాపంలోంచి మనల్ని విడిపించిన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రచురింపచేయు నిమిత్తము, అది అందరికీ కూడా ఎవరైతే రక్షించబడ్డారో, అంధకార సంబంధమైన జీవితంలో నుండి విడుదల పొందారో వారందరూ కూడా సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నట్లుగా, మనల్ని యాజకులుగా చేసినట్లుగా, దేవుని రాజ్యవాసులుగా చేసినట్లుగా పేతురు గారు మనకు తెలియజేస్తారు. అందుకే మనం చూస్తాము, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులను యాజక సమూహమై ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. కనుక ఈవేళ సువార్తను ప్రకటించే బాధ్యత దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క మందిరానికి తీసుకుని రావాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సువార్తను మాత్రమే ప్రకటించాలి. మనం సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు చనిపోవటము, సమాధి చేయబట్టం, తిరిగి లేవటం, ఇది సువార్త. సువార్తనే ప్రకటించమన్నాడు దేవుడు. ఈవేళ సువార్తను ప్రకటించడం మానేసి ఒక మనిషి యొక్క రక్షణకు ఏదైతే అవసరమో, రక్షించబడిన వ్యక్తి ఆ రక్షణలో చివరి వరకు కొనసాగాలి అంటే ఏమైతే కావాలో అది బోధించడం మానేసి ఈవేళ అనేక మంది బోధకులు ఏం చేస్తున్నారంటే భౌతికమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తూ ఉన్నారండి. వేళ అంటే భౌతికమైన వాక్యాలు ఎందుకు చెప్తున్నాను? వాళ్ళు పాపులర్ అవటం కోసం అనమాట, వాళ్ళు ఫేమస్ అవటం కోసం అనమాట.
ఏదో ఒక వివాదాస్పదమైన వాక్యాన్ని తీసుకోవటం, మాకు గొప్ప టాలెంట్ మాకుంది, మాకు మాత్రమే ఉందని చెప్పుకోవటం కోసం, లేదంటే ప్రజల్లో ప్రత్యేకింపబడిన గుర్తింపు పొందడం కోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే కాంట్రవర్షియల్ మెసేజ్లు ఇస్తూ ఉంటారండి వాళ్ళు. అవి నిజంగా వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగము కూడా ఉండదండి. అందుకే మాట్లాడుతుండే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నానంటే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం అని ఉందండి. ఇక్కడ వాక్యానికి మాత్రమే ఆత్మను రక్షించే శక్తి ఉంది, కానీ కళ్ళబొల్లి మాటలు, దేవుడు చెప్పలేనివి చెప్పటం, వీటి వల్ల ఏమీ లేదండి. మనం ఏ వాక్యం ప్రకటించాము అంటే అది ఆత్మను రక్షించేదై ఉండాలి, ఆ ఆత్మలు బలపడేవిగా ఉండాలి, అంతేగాని భౌతిక సంబంధమైన శరీరాల గురించి కాదని మన వాక్యాలు చెప్పేదండి. ఎప్పుడు చూసినా సరే భౌతికమైన ఈ శరీరం గురించే మాట్లాడుతూ ఉంటారు అనేక మంది. ఎప్పుడు చూడు ఈ శరీరానికి వచ్చిన జబ్బు గురించి కానీ, ఈ శరీరంతో ఉన్నప్పుడు వచ్చే కష్టాల గురించి కానీ, ఎప్పుడు చూసినా సరే ఇవే వాక్యాలు చెప్తూ ఉంటారండి. కానీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం అని చెప్పి ఇక్కడ యాకోబు గారు మనకు తెలియజేస్తున్నారు. వాక్యానికి ఏముందంటే ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికి మాత్రమే ఉందండి. మరి మేము కూడా వాక్యమే చెప్తున్నాం కదా అంటే, ఆ వాక్యము ఏ సందర్భంలో రాయబడింది, ఎవరిని ఉద్దేశించి రాశారు, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకో, అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్లుగా మన ఇష్టానికి దాన్ని అన్వయం చేసుకుని మనమే ఏదో గొప్పవారి కింద మనం ప్రవర్తించకూడదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కనుక మనం చూసినట్లయితే, ఎక్కువ మంది చూసినట్లయితే బయట విషయాల మీద మట్టిలో కలిసిపోయి ఈ శరీరం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి. చూడండి, చాలామంది సంఘాల్లో చూసినట్లయితే మీరు వైట్ డ్రెస్ వేసుకుని రావాలని చెప్తారు. ఖచ్చితంగా రూల్ కింద పెడతారండి వాళ్ళు. అంటే తెల్ల బట్టలు వేసుకుని వస్తే పరిశుద్ధులు, అంటే ప్రకటన గ్రంథంలో తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు కనుక అంటే ఏంటంటే ఇదో కోడ్. దేవుడు మనకి తెల్ల బట్టలే వేసుకుని రావాలి, రంగు బట్టలు వేసుకుని రావద్దని చెప్పి బైబిల్లో మనకి ఎక్కడా కూడా చెప్పలేదండి. తెల్ల బట్టలు మాత్రమే వేసుకొని రావాలని కొన్ని సంఘాలు, అంటే ఆ సంఘంలో అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తుంది. తెలుపు మంచిదే కాదని అంటం లేదండి. అంటే నువ్వు ఏది వేసుకొచ్చావని కాదండి అక్కడ. అంటే భౌతికమైన ఈ విషయాలకి ఇచ్చే ప్రాధాన్యత వేళ ఆత్మ సంబంధమైన వాటికి ఇవ్వటం లేదండి. దేవుడు మన ఆత్మ శుద్ధిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఆత్మకు సంబంధించిన విషయాలు మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. మరికొంతమంది ఏంటంటే మీరు క్రైస్తవులు బొట్టు పెట్టుకోకూడదని మాట్లాడుతుంటారండి. అది ఏదో మరణకరమైన పాపంలా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారండి. ఎందుకంటే ఈ మట్టిలో కలిసిపోయి శరీరానికి ఎందుకు ఇటువంటి చేస్తుంటారో అర్థం కాదండి అది. మరికొంతమంది ఈ మధ్యన చూసినట్లయితే మరొక ఆయన ప్రసంగం చేశారు. ఈ మధ్యన చెప్పులు వేసుకోకూడదు అని చెప్పి ప్రసంగం చేశారండి. ఇవన్నీ ఎందుకు మనకి చెప్పులు వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, తెల్ల బట్టలు వేసుకోవాలి, ఇంకా లేదంటే ఆ వస్త్రాలు ఈ వస్త్రాలు ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఇవే ఎక్కువైపోతున్నాయి. చెప్పులు వేసుకుని రాకూడదు దేవుని యొక్క మందిరంలోకి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. పాత నిబంధన కాలంలో ఏమిటంటే వారు ఎక్కువగా బూడిదలో, కొండలలో, ఇసుకలో వాళ్ళు ఎక్కువగా తిరిగేవారు గనక వారి పాదాల పై వరకు కూడా బూడిదైపోయి గనక ఆ మురుగుతో లోపలికి రాకుండా ఉండటానికి చెప్పులు బయట విడిచిపెట్టి సగంగాలో నీళ్లు పెట్టి కడుక్కొని లోపలికి వచ్చేవారు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు అలా వచ్చేవారు. అలాగనే మోషే కూడా మరి పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్న నీ చెప్పులు విడిచిపెట్టమన్నాడు. నిజమే, అక్కడ నిజంగా దేవుడు ప్రత్యక్షమే మాట్లాడాడు గనక ఆయన జోళ్ళతోటే ఆ చెప్పులతోటే మొత్తం ఆ కొండ అంతా గొర్రెల చుట్టూ తిరిగాడు గనక అవి దేవుడు తీసివేయమని చెప్పొచ్చు. అది తప్పని ఎవరే ఉండలేదు. కానీ ఈవేళ దానినే మనం తీసుకుని ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు అనుకోండి, వాడు కారులో వస్తారు. సపోజ్ ఒక 30,000 మంది 1,00,000 మంది కూడుకున్నారు అనుకోండి. ఆ 30,000 మంది 1,00,000 మంది కూడుకునే జోళ్ళన్నీ కూడా ఒక చోట పెట్టారంటే దానికి బోల్డ్ స్పేస్ కావాలి మనకి. ఎందుకంటే వాళ్ళ రోడ్లు బాగుంటాయి, వాళ్ళ ఇల్లు బాగుంటాయి, వాళ్ళ కారులో వస్తారు కనుక వాళ్ళ కాళ్ళకి ఏమీ కూడా అంటుకోవండి. ఒకవేళ అలాగే వచ్చి దేవుని మందిరంలో చాలామంది ఇతర దేశాల్లో అలా కూర్చుంటారు. మన దేశంలో అయితే మనం ఎక్కువ, ఎందుకంటే మన రోడ్లు బాగుంటాం, మన రోడ్డు పక్కల బాగుంటాం, లేదంటే మన మట్టిలోంచి వస్తూ ఉంటాం, బూడిదలోంచి వస్తుంటాం, కుక్కలో చాలా పాడు చేసేస్తుంటాయి మనకి.
నిజమే, కరెక్టే. దేవుని మందిరంలోకి వెళ్ళకుండా ఉంటే మంచిది కాదని ఎవరు అంటలేదు. కానీ ఆయా అది పెద్ద అదేదో పెద్ద ఇష్యూ కింద దాన్ని జోళ్ళు వేసుకుని వెళ్ళినా వేసుకోకపోయినా, అంటే జోళ్ళు వేసుకెళ్తే పరలోకానికి వెళ్ళాం, జోళ్ళు వేసుకోకపోతేనే పరలోకానికి వెళ్తాం అన్నట్టుగా మాట్లాడకూడదు అన్నమాట దాన్ని. అది మన పరిశుభ్రతలో వస్తుంది. అది మనకది దాన్ని మనం ప్రసంగంగా చేసి ప్రజలందరికీ కూడా ఏదైనా తన గొప్పవాడని చెప్పి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ మనం ఇప్పుడు జోళ్ళు వేసుకుని ఇప్పుడు పౌర్ణ హృదయంతో ప్రసంగం వినొచ్చు కదా, తప్పేముంది చెప్పండి దాంట్లో అనుకోవచ్చు. అంటే ఏంటనమాట, ఇటువంటి బయట విషయాల గురించి చాలామంది ఎక్కువగా ఇవాళ మీ మధ్యన సోషల్ మీడియా వచ్చిన తర్వాత తన వ్యక్తిగత విషయాలని ఏదో క్రీస్తుకు జోడించేసి ఇవాళ చాలా చూస్తుంటే అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతున్నారండి ఇవాళ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎప్పుడు మన శరీరాన్ని కానీ మన పై రూపాన్ని కానీ చూడండి ఎప్పుడు కూడా. దేవుడికి ఏం కావాలి? మన ఆత్మ. ఎందుకంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఈ ఆత్మే సజీవంగా ఉంటుంది. ఈ ఆత్మను కాపాడుకోవాలంటే మనకి ఏదైతే అవసరమో దాని గురించి మాట్లాడాలి ప్రతి సేవకుడు కూడా. ఎందుకంటే ఈ ఆత్మే నరకంలోకి వెళ్తుందండి, ఈ ఆత్మే పరలోకి వెళ్తూ ఉంటుంది. కానీ ఎక్కడికి పంపించాలి? కనుక ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువగా మాట్లాడుతుండాలి. ఆ ఆత్మను కాపాడుకునే విషయాలు ఎక్కువగా మాట్లాడుతుంటారు బైబిల్లో. కానీ ఈ మధ్యన అది మానేసి కేవలము ఈ మట్టిలో కలిసిపోయి ఈ శరీరం గురించే, బైబిల్లో లేకపోయినా కూడా లేని విషయాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో మాట్లాడటం నేను చూస్తున్నాను. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం అంటే బైబిల్లో ఉన్న లేఖనం మన ఆత్మలను రక్షించేది అయి ఉండాలి. మనం ఏ బట్టలు వేసుకున్నా సరే, బట్టలతో నిమిత్తం లేదంటే ఇక్కడ మనకి శరీరాన్ని కప్పుకోవడానికి ఏదో ఒకటి వేసుకోవచ్చు. అది ఎలా ఉండాలి కదా, మందాగా ఉండాలని డ్రెస్ అది మనం వేసుకునేది. అంటే అసభ్యకరంగా ఉండకూడదు, అది అశ్లీలంగా ఉండకూడదని మన బట్టలు దేవుడు చెప్తున్నాడు, కాదని అంటూ లేదు. కానీ మనం పై రూపం గురించి ఎక్కువ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అదే మాట్లాడుతున్నారండి వాళ్ళు. ఇంకొకటి చూసినట్లయితే ఇలాగా ఈ జోళ్ళు వేసుకోకూడదు, తెల్ల బట్టలు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోకూడదు, ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు అసలు వాళ్ళు దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో వాళ్ళు ఉన్నారా లేదని ఆలోచించారండి. అసలు బైబిల్లో మనకి ఏ సంఘము కనబడుతుంది? అసలు అపోస్తులు దేవుడు ఏ సంఘాన్ని కడతానని చెప్పాడు, ఆ సంఘానికి ఏ పేరు ఉండాలో, ఏ పేరు ఉంటుందో బైబిల్లో మనకి సంఘం అంటూ కనపడితే అది ఏ పేరుతో ఆ సంఘం ఉందో ఇవి తెలుసుకోవాలి. కనీసం ఈ ఫండమెంటల్ తెలియదండి వాళ్ళకి. చాలామందికి దేవుడు స్థాపించిన సంఘంలో ఉండరు, అపోస్తుల బాధ ఉండదు, ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీరక్తాల్లో వాళ్ళు పాలు పంచుకోరండి. ఇవాళ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బోర్డులు మాత్రం ఉంటాయి, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధిస్తూ ఈవేళ ఈ బయట విషయాలన్నీ, చెత్త విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారండి వాళ్ళు. కనీసం ఇవి కాదు నీకు తెలుసుకోవాల్సింది. దేవుడు స్థాపించిన సంఘమేనా? అపోస్తుల బోధైనా నువ్వు చేసేది? ప్రతి ఆదివారం ఆయన శరీరక్తాల్లో నువ్వు పాలు పంచుకుంటూ ఉంటున్నావా? మరి ఆదిమ క్రైస్తవులు ఎవరో కూడా సంఘాలు ఎక్కడో కూడా వాయిద్యాలు ఉపయోగించిన సందర్భం కొత్త నిబంధనలో మనకి ఎక్కడా కూడా కనపడదు. మనకి కనీసం ఈ మినిమం నాలెడ్జ్ కూడా అనేక మందికి లేకుండా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధించేస్తూ వాళ్ళు ఏదో తమ గొప్పవారని చెప్పనుకుంటున్నారు కొత్త నిబంధనలు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి మనం ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదండి ఎప్పుడు కూడా. ఒక వ్యక్తిని పరలోకాన్ని మనం ప్రకటించే సువార్త ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. ఆ వ్యక్తి పరలోకం వెళ్ళాలి అంటే కొత్త నిబంధన ప్రకారంగా అపోస్తులు బోధించిన బోధ మాత్రమే మనం బోధించాలి. బైబిల్లో ఏముంటే దాన్నే మనం బోధించాలి, కానీ బైబిల్లో లేని వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు అన్నమాట. ఇవాళ చాలామంది చూసినట్లయితే ఇవాళ కనీసం వాళ్ళు దేవుడు స్థాపించిన సంఘంలో ఉండరండి. ఆ సంఘానికి యేసుక్రీస్తు యొక్క పేరు ఉండదండి. ఆ పరలోకం మంది కానీ భూమి మీద కానీ భూమి కింద నేలేందుకు అన్ని నామాల కంటే క్రీస్తు నామాన్ని హెచ్చించారని చెప్పి దేవుడు చెప్పాడండి. మరి అన్ని నామాల కంటే క్రీస్తు నామాన్ని హెచ్చించినప్పుడు నువ్వు కూడుకుంటున్న సంఘం యొక్క నామము క్రీస్తుదై ఉంటుందా? ఉండదండి. ఆ నామం క్రీస్తు నామం ఉండదండి. వీళ్ళు మళ్ళీ పైగా పెద్ద తత్వవేత్తలాగా వీళ్ళు బోధించేస్తూ ఉంటారండి. ఒకళ్ళు ఏంటంటే బయట విషయాలు, అన్ని బయట విషయాలు చెప్తూ ఉంటారండి వాళ్ళకి. బైబిల్లో దేవుడు దేని గురించి అయితే మాట్లాడమన్నాడో అదే మనం మాట్లాడాలి, అంతే మనం. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉందో అక్కడ మౌనంగా ఉండాలి, బైబిల్ ఎక్కడ మాట్లాడిందో అక్కడ మాట్లాడాలి, అంతే మనం. దేవుడు చెప్పలేని విషయాల గురించి మన సొంత జ్ఞానంతో మనం మాట్లాడకూడదండి. ఒక వ్యక్తి ఆత్మని రక్షించడానికి ఏ వాక్యం అయితే కావాలో అదే మనం బోధించాలని చెప్పి దేవగ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈవేళ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈవేళ ఆత్మను కాపాడే వాక్యం చెప్పడం మానేసి భౌతిక సంబంధంగా భౌతికంగానే వాళ్ళు చూస్తున్నారండి. అటువంటి వారి గురించి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నారంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే
మత్తయి సువార్త 23వ అధ్యాయం 25 నుంచి మనం చూసినట్లయితే ఈ శాస్త్రులు పరిచయులు కూడా వీళ్ళందరి గురించి యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు. చూడండి, గిన్నెను పళ్ళాన్ని వెలుపట శుభ్రం చేసేయాలండి. వాళ్ళకి ఏంటంటే శుభ్రంగా ఇంత ఏమి ఉండకుండా వెలుపట శుభ్రం చేసేయాలండి. ఈవేళ అనేక మంది బోధించే వాళ్ళు కూడా పై రూపాన్నే చూస్తున్నారండి. పై రూపాన్ని తప్ప వాళ్ళ హృదయం దేవునికి కావాల్సింది పై రూపం కాదండి, కుళ్ళిపోయే శరీరం కాదండి దేవుడికి కావాల్సిందండి. మన హృదయం బాగుండాలి. ఆ హృదయంలో స్వచ్ఛంగా ఉండాలని హృదయం అది దేవునితో నింపబడి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఆత్మఫలాలు ఫలించాలి. శరీర క్రియలు విసర్జించాలండి. అది వాక్యం, అటువంటిది ప్రకటించాలి మనం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? గిన్నెయు పళ్ళెము వెలుపడ శుద్ధి చేదురు కానీ అవి లోపడ ఏంటండి? లోపల ఎలా ఉన్నాయటవి? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిచేయడ గిన్నెయు పళ్ళెమును వెలపడ శుద్ధి చేసినట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయమన్నాడండి. కానీ లోపల ఏముంది? మనకి ఆత్మ ఉంది లోపల. ఆ ఆత్మను శుద్ధి చేసే వాక్యాలు చెప్పాలి. మనం ఎప్పుడు చూసినా సరే గిన్నె వెలుపడి శాస్త్రులు పరిచయలాగానే మనం అంతా ఏం చేస్తుంటారంటే గిన్నె వెలుపడ తలతలాడుతూ ఉండాలి, తెలుపుగా ఉండాలి, మెరిసిపోతూ ఉండాలి, నీడ కనపడాలని చెప్పి మాట్లాడటం కాదండి, పై రూపం కాదండి. ఇవాళ పై రూపాన్ని చర్చిలు చూస్తుంటారు, చర్చి బిల్డింగ్ పై రూపాన్ని చూస్తుంటారు, వ్యక్తుల యొక్క పై రూపాన్ని చూస్తూ ఉంటారు. చూడండి, వేళ ఈ కోడ్స్ ఎక్కువైపోయినండి. ఈ క్రైస్తత్వంలో ఏమైపోయినాయంటే వేళ ఇతర అన్యులు రాకుండా పోతుందండి. వీళ్ళు పెట్టిన కండిషన్స్ కండి వీళ్ళలా. కనుక మనం గమనించాలి. ఇంకా మాట్లాడుతున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట శుభ్రంగా అగ్గుపడిన కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషుతో నిండి ఉన్నవి. ఈవేళ మనుషుల యొక్క పై రూపం తెల్ల బట్టలు వేసుకోవాలి, బొట్టెట్టుకోకూడదు, జోళ్ళు వేసుకోకూడదు, ఇవే చెప్తారు తప్పండి. మన ఆత్మలకు పైకి వచ్చే విషయాలు మాట్లాడటం లేదండి. వేళ తను ఏదో గొప్ప బోధకుడుగా, తనకే నాలెడ్జ్ ఉన్నట్టు, ఇంకెవరికి ఏమీ లేనట్టు ఎప్పుడు చూసినా సరే వేళ ఇవి పై విషయాలు మాట్లాడుతుంటారు. ఈ శాస్త్రులు పరిచయాలు కూడా పై రూపాన్ని చూసేవారండి వాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అలా పై రూపాన్ని చూడదని చెప్తున్నాడు. అలాగే సమూయేలుతో కూడా దేవుడు అదే చెప్పాడు. సమూయేలు పంపించాడు, యెషయా కుమారుడికి అభిషేకం చేయాలని చెప్పన్నప్పుడు ఏలీయాజరు వచ్చినప్పుడు అతని రూపాన్ని, పై రూపాన్ని, అతని రంగుని చూసి ఇతనే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు అని చెప్పి అంటున్నాడండి అతను. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇతను కాదు నేను ఏర్పాటు చేసుకుంది, నువ్వు పై రూపాన్ని అది ఏమన్నాడు తెలుసండి దేవుడు అప్పుడు అక్కడ? మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేనేం చూస్తాను? నేను పై రూపాన్ని చూడనని చెప్పాడండి. ఈవేళ చాలామంది ఈవేళ పై రూపాన్ని చూస్తున్నారండి. ఈవేళ ఎక్కువ మంది ఎక్కువ మంది ఉంటే అక్కడే గొప్ప సువార్త పాఠం పడుతున్నట్లు, తక్కువ మంది ఉంటే సువార్త అక్కడ ఎటువంటి వాక్యానికి విలువ లేనట్లు. కానీ వేళ ఇలాగ ఏదైతే ఈ డ్రెస్ కోడ్లు ఎక్కడైతే ఉన్నాయో లేదంటే బోధించేవాడు ఎలాగంటే ఇప్పుడు ఆ యూదులు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి వస్త్రాలు ధరించుకుంటేనే వాడు సువార్తికుడని, ప్యాంటు షర్ట్ వేసుకుంటే సువార్తికుడు కాదని, సువార్తికుడు అంటే పైనుంచి కింద వరకు తెల్లదే పొడుగు అంగి వేసేసుకోవాలి, మెడలో ఒక సిలువ వేసేసుకోవాలండి, ఇవి వేసుకుంటేనే సువార్తికుడు, ఇవి లేకపోతే సువార్తికుడు కాదని చెప్పి ఈ మనుషులు పైరూపాన్ని చూడటం మానేయాలి. ఫస్ట్ అది దేవుడు పైరూపాన్ని చూడట్లేదండి. ఇక్కడ ఈ శాస్త్రులు పరిచయులు కూడా పైరూపాన్ని చూశారండి. వాళ్ళు మళ్ళీ పేరుకు ముందు రెవరెండు, బిషప్, ఇంకా పోపు, అది ఇది అని పెట్టేసుకుని డాక్టర్ అని చెప్పి ఏదేదో పెట్టేసుకుంటారు ఈవేళ. కానీ యేసు ప్రభు మనందరూ సర్వెంట్స్ అండి. మన దేవుని యొక్క పరిచారకులు సర్వెంట్స్ అంతే, సువార్తికుడు అంతే. మన ఏంటంటే సువార్తికులు మన అందరం ఉన్నాం, సువార్తికులని మాత్రమే ఉండాలండి. దీంట్లో మళ్ళీ గ్రేడ్స్ మళ్ళీ రెవరెండ్ అంటే పూజనీయుడు అని అర్థం అండి. పూజనీయుడు ఎవరిని పూజించాలి? మనం దేవుడిని మాత్రమే పూజించాలి. మనం నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించమని చెప్పాడండి. పూజించవలసిన దేవుడిని పూజించాలి, మన మనుషులు కాదు పూజించేదండి. తల్లినైనా తండ్రిని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని చెప్పాడండి దేవుడు. ఇక్కడ పూజించకూడదు. పూజించేవాడు ఎవరండి? పేరుకు ముందు రెవరెండ్ పెట్టుకుంటారు. రెవరెండ్ అంటే దాని అర్థం ఏంటి? పూజనీయుడని. ఎవరు పూజనీయుడు? నేను పూజించాలా? నువ్వు పూజనీయులు మనం కాదని, మనం దేవుని సర్వెంట్స్ మనం అందరం కూడా. యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాల కాడికి ఏం చెప్పాడు? మీరు కూడా ఇలాగే చేయమని చెప్పాడండి. మీరు కూడా ఇలాగే చేయాలని చెప్పాడండి. అంటే దాని అర్థం ఏంటి? తగ్గింపు స్వభావం కలగడం అని చెప్పాడండి దేవుడు. అంటే అగ్రపీఠాల మీద కూర్చోమని చెప్పలేదండి దేవుడు. ఇక్కడ వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తూ ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకటించడం మానేసి ఇవాళ భౌతికమైన సంగతులతో వృద్ధి వేసి వాళ్ళు ఏమో తన గొప్పవారని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క లేఖనం అలా చెప్పలేదు, పై రూపాన్ని కదని మనం చూడవస్తుందండి. అందుకే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 6:63 ఏం చెప్తున్నాడంటే దైవలేఖనము
ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని చెప్తున్నారండి. దేవుడు మనతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆ ఆత్మని జీవాన్ని కాపాడుకునే లేఖనాలు మాత్రమే మనం ప్రకటించాలి. అది ఇలా పైరూపం కాదండి. అందుకే మనం ఏం ప్రకటించాలి? సువార్త అంటే ఎవరి గురించి? యేసు ప్రభు గురించి మాత్రమే ప్రకటించాలి మనం. ఇటువంటి పైన ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్న అటువంటివి కాదండి. అందుకే రోమాపత్రిక 1:16 మాట్లాడుతున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కానుని మాట్లాడుతుంటూ, అది యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా కానీ నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి. అది సువార్త రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి. ఆ సువార్తను ప్రకటించాలి. ఒక ఆత్మను కాపాడుకోవాలి. రక్షించబడిన ఆత్మ చివరి వరకు కొనసాగాలంటే ఏ వాక్యమైతే అవసరమో ఆ వాక్యమే చెప్పాలి, కానీ భౌతికమైన వాటి గురించి కాదని మనం మాట్లాడవలసింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఏమనంటే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, చూసారా, రక్షణ సువార్తను విని, సత్యవాక్యం అండి, బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు. అంటే రక్షణ సువార్తను వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు చెప్పినప్పుడు ఆత్మలు బలపడుతుంటాయి. ఆ వాక్యము వారిని దేవుని వైపు నడిపిస్తూ ఉంటుంది. భౌతికమైన కడ్డాలు కాదండి. ఇంకా పేతురు రాసిన పేతురు రాసిన మొదటి 2:11 చూసినట్లయితే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించమని చెప్తున్నాడండి. ఆత్మకు విరోధంగా పోరాడుతుంది కనుక ఇటువంటి శరీరాశలను విడిచిపెట్టేమని చెప్పి ఇక్కడ మనకి పేతురు గారు తెలియజేస్తున్నారు. కనుక శరీరం గురించి కాదని మనం చెప్పే వాక్యాలన్నీ కూడా శరీరకీల ముందు నీరు తీసివేయమని చెప్పాలి. నీలో ఉన్న కోపం తీసివేయి, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం చేయొద్దు, నీ పొరుగువాడు ఆశించొద్దు, ఇవి చెప్పాలి మనం. ఇవే మన మనిషిని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాయి? పాపంలో పడవేస్తున్నాయి. ఇవన్నీ కూడా గలతీ పత్రికలో తెలియజేస్తున్నాడు. శరీర కార్యాలు, ఆత్మ ఫలాలు. ఆ శరీర క్రియల గురించి నువ్వు చెప్పు. నువ్వు అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పండి. అవి నేను నరకంలో తీసుకెళ్ళిపోతాయని చెప్పండి. దేవుడు స్థాపించిన సంఘం ఏదో చెప్పండి. ఆరాధన ఎలా చేయాలో చెప్పండి. దేవుడు చెప్పలేనివన్నీ కూడా దావీదే చేశారని చెప్పేసి వాయిద్యాలు మేము కూడా పెట్టుకుంటాం అని చెప్పి కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పలేదండి అలా వాయిద్యాలు పెట్టుకోమని చెప్పేసి. దేవుడు చెప్పలేనివన్నీ మీరు చేసేస్తూ ఉంటారు. ఈ చిన్నవి తీసుకొచ్చి ప్రజల మీద రుచి చేస్తుంటారు. తప్పని చెప్పి దేవలేఖనం తెలియజేస్తుందండి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడండి. యాకోబు పత్రిక 4:8 చూసినట్లయితే, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అని మాట్లాడుతున్నాడు. మన బైదేహాలు కాదండి, తెల్లబట్టలు కాదండి, మీ హృదయాలు పరిశుద్ధపరచుకోమంటాడు దేవుడు. మన హృదయం గురించి చెప్పాలి. మనం ఎప్పుడు చూసినా హృదయంలో కల్మషము, లేదంటే క్రోధము, కోపము, గర్వము ఇవన్నీ మనలో ఉన్నట్లయితే మన నిత్య జీవానికి ఎలాగెళ్తాం మనం? కనుక ఏది బైబిల్ అపోస్తులు ఏ బోధ బోధించారో ఆ బోధ బోధించండి మీరు అందరూ కూడా. అప్పుడు మనం అందరము కూడా కలిసి ఆత్మను రక్షించి నిత్య జీవాన్ని తీసుకెళ్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినట్టు అనేక మందిని పరిశుద్ధులుగా మనం నిలబెడుతుంటాం మనం. కనుక సువార్త వల్లే మీరు రక్షించబడుతున్నారు, కానీ దేనివల్ల కాదు. కనుక మనం ప్రకటించవలసిన సువార్త. ఒక ఆత్మ రక్షించబడాలంటే సువార్తను ప్రకటిస్తేనే, యేసు ప్రభు గురించి చెప్పినప్పుడే ఆ యేసు ప్రభు గురించే మనం చెప్దాం. మనం అనేక ఆత్మను మనం రక్షిద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. సత్యం ప్రకటించాలి ప్రభు, ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి తండ్రి. ఈవేళ పైరూపాన్ని కాదు తండ్రి మేము చూడవలసింది ప్రభు, ఆత్మను చూడాలి ప్రభు. ఆత్మ రక్షించే శక్తి గల వాక్యాన్ని చెప్పాలి తండ్రి. ఈవేళ అది మానేస్తండి. ఈవేళ తండ్రి చాలామంది తండ్రి భయంకరంగా బోధలు చేస్తున్నారు తండ్రి. అటువంటి బోధలకు గురైతే తండ్రి గుడ్డివాడు త్రోవ చూపించినట్లు అవుతుంది. కనుక అటువంటి దానికి గురి కాకుండా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా సత్యంను తెలుసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చిన అనేక మందిని పరిశుద్ధులుగా నిలబెట్టాలి. నీవు స్థాపించిన సంఘంలో ఉండాలి తండ్రి. ఈ కుమారుడు స్వరక్తమిచ్చి సంపద తన సంఘంలో ఉండాలి తండ్రి. అపోస్తుల బోధ చేయాలి ప్రభు, అప్పుడే నిత్య జీవానికి పెడతారు. కనుక నాయన ఈ అబద్ధ బోధన నుంచి ప్రజలను కాపాడి సత్యం వైపు నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.